పాలమూరు జిల్లా ప్రాజెక్టుల పనులపై సమీక్షించారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణలో కృష్ణా జలాలను సమర్థవంతంగా వినియోగించుకుంటూ ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలకు అందిస్తామన్నారు మంత్రి ఉత్తమ్. తెలంగాణ ఏర్పడిన తర్వాత అత్యధిక వరి సాగు ఈ ఖరీఫ్ పంటలో వచ్చిందన్నారు ఆయన. కృష్ణా, గోదావరి బేసిన్లలో అత్యధిక సాగు పంటలు పండాయన్నారు. ఇక పెండింగ్ లో ఉన్న ఇరిగేషన్ ప్రాజెక్టులన్నింటినీ పూర్తి చేస్తామన్నారు మంత్రి. ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణను జూన్ 2 లోపు కంప్లీట్ చేస్తామన్నారు. పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులో 90% పనులు చేశామని గత పాలకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు మంత్రి ఉత్తమ్. 55,000 కోట్ల ప్రాజెక్టులో 27,000 కోట్లు ఖర్చు చేస్తే అది 90% అయినట్లా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ హయాంలో 27,000 కోట్లు ఖర్చు చేసి ఒక్క ఎకరానికి నీరు ఇవ్వలేదన్నారు ఉత్తమ్. పాలమూరు ప్రాజెక్టును జురాల నుంచి శ్రీశైలంకు షిఫ్ట్ చేయడం వల్లే తీరని అన్యాయం జరిగిందని అన్నారు మంత్రి. కృష్ణా నదీ జలాలని సంపూర్ణంగా మన వాటా ప్రకారం మన రైతులకి, మరి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లా రైతులకి, ప్రజలకి ఉపయోగించుకోవడానికి అన్ని విధాల చర్యలు తీసుకుంటున్నాము. కృష్ణా నదీ జలాలలో ఒక చుక్క నీళ్లు కూడా మేము వదులుకోవడానికి సిద్ధంగా లేము. న్యాయ పోరాటమైనా, కేంద్ర ప్రభుత్వంతో అయినా, కేఆర్ఎంబి అయినా అన్ని ఫోరమ్స్లో కృష్ణా నదీ జలాలతో మరి ఉమ్మడి మహబూబ్ నగర్, ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లా రైతులకు ఏ విధంగా మేలు జరగాలో ఆ విధంగా మేము చర్యలు తీసుకుంటున్నాము. కృష్ణా బేసిన్లో ఎక్కువ వ్యవసాయ విస్తీర్ణం, ఎక్కువ వ్యవసాయ పంటలు, ప్రత్యేకంగా వరి పంటలు ఎక్కువ కొనుగోలు జరిగింది తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కంటే ఎక్కువ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కంటే కూడా ఎక్కువ ఇప్పుడు తెలంగాణలో కృష్ణా బేసిన్లో అగ్రికల్చర్ ఎకరేజ్ కానీ, క్రాప్ ప్రొడక్షన్ కానీ, ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కానీ జరిగిన మాట మీకు తెలియజేస్తున్నాను. గత 10 ఏళ్లు పాలమూరు ప్రాజెక్టులపై బీఆర్ఎస్ నేతలు నిర్లక్ష్యం చేశారన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. అందుకే మొన్నటి ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారన్నారు. ఇప్పటికీ సిగ్గు లేకుండా 90% పనులు చేశామని చెప్పుకుంటున్నారన్నారు. ప్రజాభిప్రాయం మేరకు జురాల బ్రిడ్జ్ విషయంలో ముందుకెళ్తున్నామన్నారు మంత్రి వాకిటి. రిక్వైర్మెంట్స్ అన్ని కూడా రాసుకొని వచ్చే మార్చ్ ఏప్రిల్ నాటికి అన్ని కూడా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ హర్డిల్స్ ఏవైతున్నాయో క్లియర్ చేస్తామని చెప్పడం కూడా నిజంగా కూడా మేమందరం ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇదొకటే కాకుండా ప్రాజెక్టులు కంప్లీట్ కావాలంటే ముందుగా కావాల్సింది ల్యాండ్ అక్విజిషన్. ల్యాండ్ అక్విజిషన్ చేయడానికి ప్రభుత్వం ముందుకొచ్చి ముఖ్యమంత్రి గారు దాదాపు 5,000 కోట్ల రూపాయలు ల్యాండ్ అక్విజిషన్కి నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. ఖచ్చితంగా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు గురించి ముఖ్యంగా ఈ ల్యాండ్ అక్విజిషన్ సమస్యలు ఒక్కటే కాకుండా స్టార్టింగ్ పాయింట్ నుంచి లాస్ట్గా లక్ష్మీదేవిపల్లి వరకు కూడా ఈ ప్రాజెక్ట్ని పూర్తి స్థాయిలో గత ప్రభుత్వంలో 10 సంవత్సరాలు నిర్వీర్యం చేసి ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు తర్వాత స్టార్ట్ అయిన కాళేశ్వరాన్ని మీద పెట్టే ధ్యాస పాలమూరు రంగారెడ్డి పెట్టలేదు అనే మాట మరొకసారి రుజువైంది. తద్వారానే పాలమూరు ప్రజలు తగిన బుద్ధి కూడా చెప్పారు. పాలమూరు రంగారెడ్డిని త్వరితగతిన వార్ పుట్టింగ్లో తీసుకొని చేయాలనే సంకల్పంతో ఈరోజు మీటింగ్ ఏర్పాటు